సందర్భాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. బాంబే నగరం కానీ మన దగ్గర కానీ చాలా సార్ హోర్డింగ్లు కుప్పకూలి అమాయకుల ప్రాణాలు పోయినాయి. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తుంది గాలి, పడమటి నుంచి తూర్పు వీస్తుంది గాలి. ఇది గాలి బాలు, ఇది జనరల్ గా. కొన్నిసార్లు తూర్పు కూడా పడమటికి వీయొచ్చు. అంటే సైంటిఫిక్ గా చేయాలంటే ఈ హోర్డింగ్ల ఏర్పాటును కూడా పెట్టాలి. రెండో ప్రమాదం, ఒకటేమో హోర్డింగ్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అశాస్త్రీయంగా జరుగుతున్నది ఒకటి. రెండోది ఏంటంటే మనకు ఏదైతే సీజన్ లో అంటే మంచి కొన్ని బట్టల, ఉదాహరణ దసరా సీజన్ ఉంటుంది, బట్టల దుకాణం వాళ్ళు చాలా వేస్తారు. దీపావళి, దసరాకు, సంక్రాంతి సీజన్ వస్తుంది. సో ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క బిజినెస్ బాగా పనిచేస్తుంది. వాళ్ళకు అవసరమైన స్లాట్స్ దొరకడం లేదు. ఇప్పుడు వాళ్ళు సరైన విధంగా డబ్బులు చెల్లిస్తామంటే 1కి 10తో తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే మనం మొదటి నుంచి అంటున్నాం జిహెచ్ఎంసీ 7,000 కోట్లకు అమ్మేశారని చెప్పి, ఇప్పుడు దీన్ని గుండు గుర్తుగా 2 అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు అమ్మేశారా అని అనుమానం కూడా వస్తుంది కానీ హైదరాబాద్ లో. అదే సార్, ఇప్పుడు డౌట్ అంతా కూడా అదే. అంటే డిఫాల్టర్స్ ఆల్సో వాళ్ళు, అంటే డిఫాల్టర్స్ కే పదే మళ్ళీ కట్టబెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇంటి దొంగ ప్రాణహాని. ఎందుకంటే అందులో పనిచేసిన వాళ్ళకి అందులో వసూలు చేస్తాయి. అంటే చూడండి, 66 లక్షలకు సీలింగ్ పెట్టడం ఏంటి, ₹1 కోటి వస్తా అంటే కదా. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తా అంటే కాదు కదా, అక్కడికి 66 లక్షలకి మేము సీలింగ్ పెట్టేసిన విమానాశ్రయ మన ఏదైతే స్వాగత ద్వారం మీద మేము పెట్టేసుకుంటాం మా ఇష్టం ఉన్న వాళ్ళకు, అంటే అస్మదీయులు తస్మదీయులు నడుస్తున్నట్టే కదా. ఇంకా అందులో పనిచేసిన వాళ్ళకు దీన్ని ఎట్లా చేయొచ్చు, ఎట్లా టర్న్ చేయొచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, తమకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవచ్చు అనే దాంతో నడుస్తున్నది. అందుకని ఇంటి దొంగ ప్రాణహాని అంటున్నాం. అందులో పనిచేసిన వాళ్ళే ఈ సంస్థలు స్థాపించడం కూడా ఒకటి. రెండోది అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కూడా. ఇవన్నీ ఇప్పుడు ఈ సంస్థలు బాగా మనగలుగుతున్నాయంటే కేవలం జిహెచ్ఎంసీ లో ఒక కమిషనరు, లేకపోతే కేవలం ఒక మున్సిపల్ మన ఏమంటారు దాన్ని మేయరో అట్లా కాదు కదా సమస్య. హైదరాబాద్ మిగతా మున్సిపాలిటీ చూసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దాని నుంచి తిష్ట వేసుకుని కూర్చున్న అధికారులు కూడా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఎవ్వరు వచ్చినా వాళ్ళకి అనుగుణంగా మడుగులొస్తూ మీకేం కావాలి చెప్పండి మేడం మేము చేసి పెడతాం, మీకేం కావాలి చెప్పండి సార్ మేము చేసి పెడతామని చెప్పి వాళ్ళని గుర్తి కొట్టించి మొత్తం వ్యవస్థను ఆగం చేసిన సందర్భాలు అధికారులు కూడా ఉంది. చూడండి, గతంలో మనం ఈ తిష్ట వేసుకుని కూర్చున్న అధికారులు వేరే మున్సిపాలిటీ బదిలీ చేయాలంటే జిహెచ్ఎంసీ స్పెషల్ యాక్ట్ మేము ఇక్కడే ఉంటామని కోర్టుకు పోయిన సందర్భాలు గతంలో చూసినాం కదా మనం. ఇదే అధికారులు కూడా. అందుకే అన్యాయం అంటే రాజకీయము అధికారులు ఈ రెండు కలిస్తేనే ఎవిడెన్స్ జరుగుతుంది. ఇందులో ఇంకోటి కూడా మనకి ఏవైతే మనకు స్క్రీన్ పాస్ అవుతుంటుందో మనకు డ్రైవర్లకు చాలా కష్టం. ఎందుకంటే మనకు స్క్రీన్ మన అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, వాటిలలో చాలా పెద్ద లోపం ఏంటంటే సరిగ్గా కళ్ళలో కొడుతుంటది. అది రకరకాల ఆకుపచ్చ, రెడ్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమంటే దృష్టి అటు మళ్లించి